ముద్దు బిడ్డ నీ కోసం ఒక వీడియో ఇస్తున్నానమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసారా? నువ్వు లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ జోగిపేట్ మొత్తం లేడీస్ రౌడీ సలాం కొడతారా నేనంటే. నా పాకెట్లు ఎప్పుడు గాజులు గన్లు పెట్టుకొని తిరుగుతారా నేను. హీరో జీరో అనేది ఆట ప్రకారం మీ మనసు ప్రకారం కరెక్ట్ గా చెప్పండి. ఆయనలాగా ఆడాలని ప్రతిసారి అనిపిస్తుంది. ఈ మాట అంటానికి ఇంకో 5 ఏళ్ళు లేట్ చేసినా పర్లేదా? ఎందుకు అట్లేదు ఆయనలాగా? లేకపోతే ఎవరినో చూస్తూ అట్లా ఆగిపోతున్నావా? तू समझा? हाँ नहीं तू समझा नहीं. వీడియో ప్లీజ్. చూడాలి కదా యష్మి, పృథ్వీని నిఖిల్ని చూస్తే ఎట్లా? కావాలంటే వాడినే చూస్తా, కావాలంటే నిఖిలే చూస్తా. ఇమోషనల్ డామేజ్. ధోని చెప్పిన ప్రకారంలో ఆ మాటను చూస్తున్నారు, తన సెల్ఫ్ ఆర్ట్ నువ్వు చూడట్లేదు అని. నాకైతే ఇప్పుడు చూసింది అలా కనపట్టలేదు. దీని వల్ల ఎవరు ఆ క్లాన్ కి వెళ్ళలేదు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. దీని వల్ల అంటే ఏంటి? ఎంత క్లియర్ గా కనిపించినా దాన్ని కవర్ చేసి దానిలో మంచి ఇంటెన్షన్ వెతుక్కుని వాళ్ళ ముగ్గురు నీట్ గా ప్రొటెక్ట్ అయ్యి కూర్చోవడం. అందుకే రా నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా. మరి ఎందుకు? నా పేరు నచ్చక. అంత గొప్ప పేరు ఏం పేరు? అతుల్. అసలు వీళ్ళు ఇండివిజువల్ గా నాకు అసలు కనిపించట్లేదు సార్ గేమ్ లో. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది.